రైట్ పవన్, హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉంటూ శివబాలకృష్ణ ఎన్నో అక్రమాలకు తెరలేపారు. సో ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కటి అంటే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హలో, మంత్రి గారు ఫోన్ చేశారు, మీ దగ్గర ఏదో పర్మిషన్ ఫైల్ పెండింగ్ లో పెట్టారట, వెంటనే ఆ ఫైల్ ను తీసుకొని నా దగ్గరకు రండి. ఇది హెచ్ఎండిఏ డైరెక్టర్ హోదాలో శివబాలకృష్ణ జోనల్ ప్లానింగ్ అధికారులకు ఫోన్లో ఆదేశాలు జారీ చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేరు చెప్పి బెదిరింపులకు దిగే తీరు. 2021-23 మధ్య కాలంలో శివబాలకృష్ణ తన పరిధిలోని అధికారులను డంబీలుగా చేసి అంతా తానై చూసుకునేవాడు అని ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యాక రెరా కార్యాలయంలో జరిపిన సోదాల్లో హెచ్ఎండిఏ అనుమతుల ఫైళ్లు కూడా లభించడంతో 2 రోజులుగా అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయంలో అధికారులను విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివబాలకృష్ణ తమకు ఫోన్లలో ఎలా ఆదేశాలు ఇచ్చేవారు, ఫైళ్లను ఎలా తెప్పించుకునేవారు, సాంకేతికంగా తాము ఆపిన ఫైళ్లకు ఆయన అనుమతులు ఇచ్చే తీరును హెచ్ఎండిఏ అధికారులు ఏసీబీకి పూసగుచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. సోమవారం 26 మంది ఏసీబీ అధికారులు, మంగళవారం మరో 10 మంది హెచ్ఎండిఏలో విచారణ జరిపారు. పలు దస్త్రాలను తనిఖీ చేశారు. శివబాలకృష్ణ రికమెండ్ చేసిన పలు అనుమతులపై ఆరా తీశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏసీబీ అధికారుల సోదాలు జరిగాయి. శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా 5 ఏళ్లకు పైగా పనిచేశారు. అయితే 2021-23 మధ్య కాలంలో జారీ అయిన అనుమతులపైనే ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆ 3 ఏళ్లలో శంకర్పల్లి, శంషాబాద్, ఘట్కేసర్ జోన్లలో జారీ అయిన భవనాల అనుమతులు, లేఅవుట్ల పర్మిషన్లు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ జారీకి సంబంధించిన దస్త్రాలకు శల్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఘట్కేసర్ జోన్ పరిధిలో 2021లో జారీ అయిన 18 ముఖ్యమైన అనుమతులు, 2022లో 21 పర్మిషన్లు, 2023లో జారీ అయిన 19 దస్త్రాలపై ఆరా తీశారు. ఇక శంకర్పల్లి, శంషాబాద్ జోన్లలో ఈ 3 ఏళ్లలో 100కు పైగా అనుమతులను ఏసీబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అనుమతుల విషయంలో శివబాలకృష్ణ రాసిన రిపోర్టులు, ఆయన సంతకాలను ఏసీబీ సేకరించినట్లు తెలిసిందే. ఏసీబీ అధికారులు ఆయా దస్త్రాలను స్కాన్ చేసి డిజిటల్ రూపంలో ఆధారాలుగా భద్రపరచనున్నారు. ఏసీబీ విచారణ సందర్భంగా కొన్ని దస్త్రాలకు పర్మిషన్లు ఇవ్వాలంటూ తమకు శివబాలకృష్ణ పంపిన సందేశాలను కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు చూపించినట్లు తెలిసింది. కొన్ని మెసేజ్లలో శివబాలకృష్ణ బెదిరింపు ధోరణితో హుకుం జారీ చేశారని ఏసీబీ గుర్తించింది. వాటిని కూడా డిజిటల్ ఆధారాలుగా సేకరించింది. గతేడాది జూలై 12న రాష్ట్ర ప్రభుత్వం శివబాలకృష్ణను హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేసింది. రెరా కార్యదర్శిగా మెట్రో సీజీఎంగా నియమించింది. అయితే శివబాలకృష్ణ మోసప్ ట్యాంక్లోని డీటీసీపీ భవనంలో రెరా సెక్రటరీగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారులకు మంత్రుల పేరుతో బెదిరించడాన్ని కొనసాగించారు. హెచ్ఎండిఏ నుంచి బదిలీ అయినా పలు దరఖాస్తులను తెప్పించుకొని వాటికి పాత తేదీలతో అనుమతులు ఇచ్చేవాడు అని ఏసీబీ నిగ్గు తేల్చింది. ఈ కోవలో పలు బహుళ అంతస్తుల భవనాలు, డ్రాఫ్ట్, ఫైనల్ లేఅవుట్లు ఉన్నట్లు హెచ్ఎండిఏ అధికారులు ఏసీబీకి చెప్పినట్లు తెలిసింది. తాము సంతకాలు చేయకున్నా, శివబాలకృష్ణ హెచ్ఎండీలో లేకున్నా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేవాడు అని అధికారులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. కొందరు రియాల్టర్లు, డెవలపర్లు, దళారుల సాయంతో శివబాలకృష్ణను కలిసి పనులు చేయించుకునేవారని ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో జోన్ల వారీగా దళారులు ఎవరెవరున్నారు అనే కోణంపై దృష్టి సారించింది. ఈ మేరకు హెచ్ఎండిఏ అధికారులను కూడా విచారించినట్లు తెలిసింది. శివబాలకృష్ణ కాల్ డేటా ఆధారంగా దళారులను గుర్తించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు.
శివబాలకృష్ణకు అతను బినామీగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నవీన్ తరపున బాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలను సేకరించింది. నవీన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అని అధికారులు భావిస్తున్నారు. శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారు అనే అనుమానాలతో పలువురు బంధుమిత్రులకు కూడా నోటీసులు పంపినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏసీబీ ఎంక్వైరీ విషయంలో శివబాలకృష్ణ ఒక్కొక్క అక్రమాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిలిమా, రోజు రోజుకు కూడా శివబాలకృష్ణకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హెచ్ఎండిలో తాను ఇచ్చినటువంటి ప్లానింగ్ విషయాల్లో కావచ్చు, లేఅవుట్ల విషయాల్లో కావచ్చు, అలాగే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ వ్యవహారాల్లో కావచ్చు, ఒక్కొక్కటిగా అవినీతి భాగోతాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 8 రోజుల కస్టడీకి తీసుకున్నటువంటి శివబాలకృష్ణ పలు దఫాలుగా చర్చించినటువంటి సందర్భంలో అటు శివబాలకృష్ణ వెల్లడించిన విషయాలు కావచ్చు, పై అధికారులు ఎలా చెప్తే అలా చేశారని చెప్పిన విషయాలు కావచ్చు, అలాగే హెచ్ఎండిలో తను మంత్రి పేరు చెప్పి కావచ్చు, అధికారుల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి తను చేసుకున్నటువంటి పనులు కావచ్చు, అన్ని కూడా తను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి రోజు ఏసీబీ రైడ్స్ తన గృహంలో చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తను రెరా ఆఫీస్ లో లాకర్స్ లో కావచ్చు, పలు బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా గుర్తించినటువంటి ఏసీబీ మరింత వేగం పెంచిందని చెప్పాలి. మరిన్ని రోజులు ఇంకా కస్టడీ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 2-3 రోజుల నుంచి హెచ్ఎండి ఆఫీసుల్లో చేస్తున్నటువంటి ఎంక్వైరీలో విస్తృతపోయే విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెచ్ఎండి ఉన్నటువంటి ప్లానింగ్ అధికారులు, పీఓ కావచ్చు, ఏపీఓ స్థాయి అధికారులు కూడా బెదిరించి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవాడని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రేరా ఆఫీస్ లో కూర్చునే పలు బినామీల పేరుతో ఆస్తులు రాపించుకొని పలు దళారులను పెట్టుకొని పూర్తిగా మల్టీ స్టోరీ బిల్డింగ్ కావచ్చు, లేఅవుట్ పర్మిషన్ కావచ్చు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ విస్తరించి ఉన్నటువంటి ఈ 6 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా తన గట్టిగా పాగా వేసినట్టుగా తెలుస్తోంది. మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లకు ఎక్కడెక్కడైతే హెచ్ఎండిఏ పరిధిలో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లు కడతా ఉన్నారో ఆ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ కడుతున్నటువంటి ఆ మున్సిపాలిటీ పరిధిలో కూడా అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా బెదిరించి ఆ బిల్డింగ్ల జోలికి ఎవరు వెళ్లకుండా ఎంత డీవియేషన్ చేసినా కూడా అటు జోలికి వెళ్ళకూడదు అంటూ అరవింద్ కుమార్ పేరును కూడా యూజ్ చేస్తూ గతంలో పలుమార్లు ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి అటు కమిషన్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే అక్కడ ఆక్యుపెన్సీ విషయాల్లో కావచ్చు, అలాగే ఈ యొక్క లోకల్ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ మాస్టర్ ప్లాన్ విషయాల్లో కూడా తొంగలో తొక్కేసేసి పలు పరిమితులు ఇచ్చినట్టుగా కూడా అటు ఏసీబీ దృష్టికి అయితే వచ్చింది. ముఖ్యంగా 2037 దాకా మాస్టర్ ప్లాన్ మనం యూజ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ మాస్టర్ ప్లాన్ లో కూడా ఉన్నటువంటి రోడ్స్ అన్నిటిని కూడా అవసరం లేదు అని చెప్పేసి స్పెషల్ జీవోలు, చీకటి జీవోలు తీసుకొచ్చేసేసి అటు అధికారులని బెదిరించేసి పూర్తిగా పర్మిషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే జోన్ల వారీగా కొంతమంది దళారులను పెట్టుకొని ఆ దళారులు మాత్రమే ఫైల్స్ తీసుకొస్తేనో, లేదంటే పర్మిషన్లు తీసుకొస్తేనో, లేదంటే లేఅవుట్లకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ఆ దళారుల ద్వారా మాత్రమే రావాలి, లేదంటే మాత్రం ఫైల్ రిజెక్ట్ చేసేవాళ్ళని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిలిమా, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.